గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ సూత మహర్షి శౌనకాది మహర్షులకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ వేదముల యొక్క విభాగములు అంటే శాఖల గురించి వర్ణించి చెప్పి ఆ తరువాత పురాణములను గురించి వర్ణిస్తున్నారు. పురాణాలు ఎవరెవరు అధ్యయనం చేశారు, పురాణ సంహితలు. ఆ పురాణ సంహితలను అధ్యయనం చేసిన వారిలో ప్రసిద్ధులైనటువంటి వారెవరు, అలాగే పురాణము యొక్క లక్షణం ఏమిటి అన్న విషయాన్ని చెబుతూ పురాణ లక్షణం బ్రహ్మన్ బ్రహ్మర్షిభిర్నిరూపితం శృణుష్వ బుద్ధిమాశ్రిత్య వేదశాస్త్రానుసారతః. సూత మహర్షి ఆ శౌనకాది మహర్షులకు తెలియజేస్తూ, ఓ శౌనక మహర్షి, వేదములను శాస్త్రములను అనుసరించి పురాణ సంహిత యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నేను వర్ణించి చెబుతాను, వినండి అని ఆ పురాణ లక్షణాన్ని చక్కగా చెబుతూ ఉన్నారు. బ్రహ్మర్షులే ఈ పురాణాల గురించి వర్ణించారు, ఆ లక్షణాలు చెప్తాను అని చెబుతూ సర్గోస్యాథ విసర్గశ్చ వృత్తిరక్షాంతరాణి చ వంశో వంశానుచరితం సంస్థాహేతురపాశ్రయ. పురాణం అంటే 10 లక్షణములతో కూడి ఉంటుంది. ఆ పురాణ లక్షణాలు ఏంటంటే, ఒకటి సర్గ, రెండవది విసర్గ, మూడవది వృత్తి, నాలుగవది రక్ష, ఐదవది మన్వంతరాలు, ఆరవది వంశము, ఏడవది వంశానుచరితము, ఎనిమిదవది ప్రళయము, 9 హేతువు, 10 అపాశ్రయము. ఈ 10 లక్షణాలు పురాణానికి ఉంటాయి అని బ్రహ్మర్షులు తెలియజేశారు పురాణ సంహితల గురించి అని చెబుతూ దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదుః కేచిత్ పంచవిధం బ్రహ్మన్ మహదల్ప వ్యవస్థయ. 10 లక్షణాలు, ఈ 10 లక్షణాలు ఉంటే పురాణం అంటారు. అదేవిధంగా ఈ పురాణ సంహిత 5 లక్షణములు కలిగినదే అని మరికొంతమంది అన్నారు. 10 లక్షణాలని కొంతమంది చెప్పారు, 5 లక్షణాలు కొంతమంది చెప్పారు. ఎవరు ఎలా చెప్పినా రెండూ సరైనవే, అందులో పెద్ద మతభేదమేమీ లేదు. ఎందువల్లంటే పురాణాల్లో కూడా చాలా శ్లోకములతో కూడిన పెద్ద పెద్ద సంహితలు ఉన్నాయి. అలాగే శ్లోక సంఖ్య తక్కువ ఉన్నటువంటి పురాణాలు, ఉపపురాణాదులు కూడా ఉన్నాయి. కాబట్టి 10 లక్షణాలతో ఉన్న పురాణాలు సరైనవే, 5 లక్షణములుగా వర్ణించి చెప్పినది మార్గము సరైనదే అని చెబుతూ అవ్యాకృత గుణక్షోభాత్ మహతస్త్రివృతోహమః భూతమాత్రేంద్రియార్థానాం సంభవ సర్గ ఉచ్యతే. ఇప్పుడు ఆ పురాణాలకి సంబంధించినటువంటి 10 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నారు, వాటి వివరణ ఇస్తున్నారు. మొట్టమొదటిది సర్గ. సర్గ అంటే ఏమిటో చెబుతూ మాయా గుణములు ఏవైతే ఉన్నాయో, మాయాశక్తి ద్వారా వచ్చే గుణాలు, సత్వరజస్తమో గుణాలు, వాటిల్లో క్షోభ ఏర్పడినప్పుడే ఈ సృష్టి అనేటువంటిది ఏర్పాటవుతూ ఉంటుంది. ఆ సృష్టి ఏర్పాటయ్యే సమయంలో మహత్తత్వము, అహంకారము, వాటి నుంచి వచ్చేటువంటి శబ్దాది తన్మాత్రలు, పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, అలాగే ఇంద్రియాధిష్టాన దేవతలు, పృథివ్యప్తేజో వాయురాకాశములనబడేటువంటి స్థూలభూతములు, పంచభూతాలు, ఇవన్నీ ఉత్పన్నమవుతాయి గుణములలో క్షోభ వచ్చినప్పుడు అని
చెప్పటం ఏదైతే ఉందో దాన్ని సర్గ అని పిలుస్తారని చెప్పి, ఆ తరువాత రెండవది విసర్గ. పురుషానుగృహీతానాం ఏతేషాం వాసనామయః విసర్గోయం సమాహారో బీజాత్ బీజం చరాచరం. ఈ మహత్తు ఇత్యాదిగా కలిగినటువంటి ప్రకృతి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి సృష్టిని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. దేన్ని బట్టి అంటే ఈ జీవుల యొక్క పూర్వజన్మ కర్మ వాసనలను అనుసరించి ఆయా దేహాదులను సృష్టిస్తూ ఉంటాయి. ఒక విత్తు నుంచి మరొక బీజం, మరొక విత్తు ఉద్భవించిన విధంగానే ఈ చరాచర ప్రాణులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ మహదాదుల యొక్క ప్రభావం వల్ల. దీన్ని ఏమని పిలుస్తారంటే విసర్గము అని పిలుస్తారు. ఆ తరువాత వృత్తి అంటే ఏంటో చెబుతున్నారు. వృత్తిర్భూతాని భూతానాం చరాణామచరాణి చ కృతాస్వేన నృణాం తత్ర కామాచ్చోదనయాపివ. ఈ సృష్టిలో స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాణులు ఉంటాయి. స్థావరాలు అంటే కదలనివి. అచేతనములు ఉంటాయి, చేతనములు ఉంటాయి. అచేతనములు అంటే వృక్షాదులు. అవి ఆ వృక్షాదులు ఏం చేస్తాయంటే చేతనంతో కూడినటువంటి జీవరాశులకు ఉపాధిగా నిలుస్తాయి. ఇప్పుడు వృక్షాలు కదల్లేవు, కానీ వాటిలో నుంచి వచ్చేటువంటి పళ్ళు కానీ తదితరములైన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని ఈ కదిలేటువంటి జీవరాశులు స్వీకరిస్తూ ఉంటాయి. అలాగే చరములైన కదిలే జీవరాశులు కూడా మరికొన్ని జీవరాశులకు ఆహారాన్ని ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆవు ఉన్నది, ఆవు కదిలేదే, ఆవు నుంచి మనకి క్షీరం లభిస్తుంది. అలా అచేతనముల ద్వారా చేతనములకు ఆహారం లభిస్తుంది, చేతనముల ద్వారా కూడా చేతనములకు చక్కని ఆహారం లభిస్తుంది అని చెబుతూ ఇందులో మాంసం అనేది లెక్క వేయకూడదు, అది దోషం అని చెబుతున్నారు. అంటే గోవుల నుంచి పాలు మాత్రమే స్వీకరించాలి. ఇలా చేతనములైన ప్రాణుల ద్వారా లభించే ఆహారాదులు, ఇది వృత్తి అని పిలువబడుతుంది. అంటే ఇవన్నీ పురాణములలో వర్ణింపబడతాయి. రక్షాచ్యుతావతారేహ విశ్వస్యాను యుగే యుగే తిర్యంమర్త్యర్షి దేవేషు హన్యంతే యైః త్రయీ ద్విషః. ఇప్పుడు రక్ష అనే దాని గురించి చెబుతున్నారు. రక్ష అంటే భగవంతుని యొక్క రక్ష అనే అర్థం. ప్రతి యుగంలో కూడా ఆ పరమాత్ముడు ఆయా లీలా అవతారాలను ధరించి అవతరించి భూమిపై దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించి ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. దానికోసం భగవానుడు ఎన్నో రకాలైనటువంటి రూపాలు ధరిస్తాడు. ఒక్కోసారి దేవతల రూపంలో వస్తాడు, ఒక్కోసారి జంతువుల రూపంలో రావచ్చు, ఇంకోసారి మానవుల రూపంలో వస్తాడు, ఇంకోసారి మహర్షుల రూపంలో వచ్చి ఉపదేశాలు ఇస్తాడు. ఇలాంటి లీలలతో ఆయన ఏం చేస్తాడు, వేద విరుద్ధమైనటువంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాసనలన్నింటినీ నాశనం చేసి ధర్మాన్ని కాపాడతాడు. అదే రక్ష అని పిలువబడుతుంది. తరువాత మన్వంతరం అంటే ఏంటో చెబుతున్నారు. మన్వంతరం మనుర్దేవాః మనుపుత్రా సురేశ్వరః ఋషయో అంశావతారశ్చ హరేః షడ్విధముచ్యతే. ఈ మన్వంతరం అంటే ఇందులో 6 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. మన్వంతరము అంటే 6 విధాలుగా వర్ణింపబడతాయి. అవి ఏమిటవి అంటే మనువుల తర్వాత దేవతలు, ఆ దేవతలతో పాటు మనువుకి జన్మించినటువంటి పుత్రులు, అలాగే ఇంద్రాది దేవతలు, అనేక మంది ప్రజాపతులు, ఋషులు, శ్రీహరి ధరించినటువంటి అంశావతారములు, పరమాత్ముడు ధరించిన అంశావతారములు. ఈ 6 విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా వర్ణింపబడుతూ ఉంటాయి పురాణములలో. దీన్నే మన్వంతరం అంటారు. ఈ మన్వంతరం అనేది కూడా పురాణ లక్షణములలో ప్రధానమైనటువంటి ఒక లక్షణం. ఇలా మన్వంతరం గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు వంశం అంటే ఏంటో చెబుతున్నారు. వంశం రాజ్ఞాం బ్రహ్మ ప్రసూతానాం వంశః త్రైకాలికోన్వయః. బ్రహ్మ నుండి వచ్చినటువంటి మన్వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వంశ పరంపర ఏదైతే ఉందో భూత భవిష్యత్ వర్తమానములకు చెందిన సమస్తమైన వంశ పరంపరను వంశం అని పిలుస్తారు. ఇది కూడా పురాణ లక్షణములలో ఒకటి. ఇక వంశానుచరితం
అంటే వంశానుచరితం తేషాం వృత్తం వంశధరాశ్చయే. ఈ మనువుల యొక్క వంశంలో వచ్చేటువంటి ఆయా రాజుల యొక్క చరిత్రను విస్తారంగా వివరించి చెప్పటం ఏదైతే ఉందో, వాళ్ళ ఘనకార్యాలను వర్ణించి చెప్పటం, ఇదంతా వంశానుచరితం అని పిలువబడుతుంది అని ఈ వంశానుచరితం అనే పురాణ లక్షణాన్ని వర్ణించి చెప్పారు. నైమిత్తిక ప్రాకృతికో నిత్య ఆత్యంతికో లయ సంస్థేతి కవిభిః ప్రోక్త చతుర్ధాస్య స్వభావతః. వంశానుచరితం చెప్పిన తర్వాత ఆ పురాణ లక్షణములలో మరో లక్షణాన్ని చెబుతున్నారు. ఏమిటా లక్షణం అంటే ప్రళయము. ప్రళయం అంటే ఏమిటి అంటే 4 రకాలైనటువంటి ప్రళయాలు ఉంటాయి. వాటిని గురించి పురాణాల్లో వివరిస్తారు. ఏమిటవి అంటే నిత్యము, నైమిత్తికము, ప్రాకృతికము, అలాగే ఆత్యంతికము అనబడే 4 విధాలైనటువంటి ఈ ప్రళయాలు ఉంటాయి అని మహాత్ములు అంటారు. ఆ మహాత్ములు చెప్పినటువంటి ఈ 4 విధాలైన ప్రళయములు కూడా ఈ పురాణాల్లో చక్కగా వర్ణింపబడతాయి. తరువాత హేతువు అనే దాని గురించి చెబుతూ హేతుర్జీవోస్య సర్గాదేహే అవిద్యా కర్మకారకః యంచానుశయనం ప్రాహు అవ్యాకృతముతాపరే. ఈ సృష్టి స్థితి లయములు దేనివల్ల ఏర్పడుతున్నాయి అంటే జీవుని యొక్క అజ్ఞానవశం చేతనే ఈ సృష్టి స్థితి లయములు ఏర్పడుతున్నాయని కొందరి యొక్క అభిప్రాయం, పండితుల యొక్క అభిప్రాయం. ఈ సృష్టి స్థితి లయములకు జీవుడే కారణం అంటారు వాళ్ళు. అతన్నే అనుశయి అని పిలుస్తారు. అంటే ప్రకృతిలో జీవించేవాడు, ప్రకృతిని అనుసరించి ఉండేటువంటి వాడు, భగవద్జ్ఞానాన్ని తెలుసుకోలేనటువంటి వాడు, ఆ జీవుణ్ణి అనుసరించి వచ్చేటువంటి ఈ సృష్టి స్థితి లయములే జరుగుతూ ఉంటాయి అని కొందరి అభిప్రాయం. అలా కాకుండా అవ్యక్తమైనటువంటి ప్రకృతియే ఈ సృష్టి అంతటికి ప్రధానమైనటువంటి కారణము అని మరికొందరు అంటారు. కారణం అంటే ఏమిటి? హేతువు. ఆ తరువాత ఇప్పుడు అపాశ్రయం అంటే ఏంటో చెబుతున్నారు పురాణ లక్షణములలో. వ్యతిరేకాన్వయో యస్య జాగ్రత్ స్వప్న సుషుప్తిషు మాయామయేషు తద్బ్రహ్మ జీవవృత్తిష్వపాశ్రయ. జీవుడు భగవత్తత్వాన్ని తెలుసుకోలేకపోవటం చేత దేహాభిమానం కలిగి ఉంటాడు. అటువంటి జీవుడు జాగ్రత్త అభిమాని అయినటువంటి విశ్వునిగా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అని 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థల్లో కూడా మొట్టమొదటిదైనటువంటి జాగ్రత్త అవస్థ, దానికి అభిమాని అయినటువంటి విశ్వునిగా ఉంటాడు. స్వప్నాభిమాని అయినటువంటి తైజసునిగా ఉంటాడు. సుషుప్తి అభిమాని అయినటువంటి ప్రాజ్ఞునిగా కూడా కల్పించబడుతూ ఉంటాడు. కానీ పరబ్రహ్మ వీటన్నిటికన్నా అతీతమైనటువంటి తురీయావస్థలో ఉంటాడు. ఈ 3 జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను పర్యవేక్షించేటువంటి దైవముగా ఉంటాడు ఆ పరమాత్ముడు. అంతేగాని ఈ 3 అవస్థలతో పరమాత్మునికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఆ పరబ్రహ్మయే ఈ సమస్తమైన సంసారమునకు కారణభూతుడై ఉన్నాడు. కానీ ఈ సంసారంతో ఏమాత్రము ఆయనకి సంబంధం ఉండదు. ఆయన కేవలం సాక్షిభూతుడు మాత్రమే. పదార్థేషు యథా ద్రవ్యం సన్మాత్రం రూపనామసు బీజాది పంచతాంతాసు హ్యవస్థాసు యుతాయుతం. ఈ సృష్టిలో ఉండేటువంటి అనేక రకములైనటువంటి నామభేదాలు, రూపభేదాలు అన్నీ కనిపిస్తున్నప్పటికీ అదంతా సత్యం కాదు. వాటన్నిటిలో అంతర్యామిగా ఉన్నటువంటి స్వరూపం, ఆత్మస్వరూపం ఒక్కటే ఉన్నది. ఈ దేహానికి మాత్రమే పరిణామములు ఉన్నాయి. బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం అనేటువంటి పరిణామములు దేహాదులకు ఉన్నాయి తప్ప ఈ పరిణామములు పరమాత్మకు లేవు. ఈ నామరూప భేదములతో, అలాగే దేహముల యొక్క పరిణామములతో అనేక రకాలుగా కనిపించేటువంటి ఈ జగత్తుకు ఆత్మస్వరూపుడైన పరబ్రహ్మకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. వీటన్నిటినీ నడిపించేటువంటి వాడు అతడే. వాటన్నిటికీ కారణభూతుడు ఆయనే అవుతాడు, కానీ వాటికి వశుడై పరమాత్ముడు ఉండడు. ఈ పరిణామాలేవి కూడా పరమాత్మకు అంటవు, ఆయన సాక్షిభూతుడు మాత్రమే. ఇలా తెలియజేసే విధంగా పురాణాలు ఉంటాయి కాబట్టి దీన్ని అపాశ్రయము అని పిలుస్తారు అని
ఈ పురాణ లక్షణములు ఏవైతే 10 ఉన్నాయో ఆ 10ంటిని వర్ణించి చెప్పారు. విరమేత యదా చిత్తం హిత్వా వృత్తిత్రయం స్వయం యోగేన వా తదాత్మానం వేదేహాయ నివర్తతే. ఎప్పుడైతే ఈ హృదయంలో సత్వ రజస్తమో గుణములనేటువంటివి, సాత్విక రాజస తామసములైనటువంటి భావాలు పూర్తిగా నిర్మూలింపబడతాయో, నిజమైనటువంటి శాంతి కలుగుతుందో, పరబ్రహ్మ పట్ల జిజ్ఞాస పెరుగుతుందో, అప్పుడే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, పరబ్రహ్మస్వరూపం అర్థమవుతుంది. ఆ క్షణం ఈ కర్మ వాసనల నుండి, సంసారం నుంచి ఆ జీవుడు శాశ్వతంగా విముక్తిని పొందుతాడు అని ఈ రకమైనటువంటి ఉదాత్తమైన ఉత్కృష్టమైనటువంటి భావములను 10 లక్షణములతో కలిపి పురాణములలో విస్తృతంగా వర్ణించారు. ఈ లక్షణాలు కలిగి ఉన్నవే పురాణములు. ఏవం లక్షణ లక్ష్యాణి పురాణాని పురావిదః మునయో 18 ప్రాహు క్షుల్లకాని మహాంతి చ. ఇలాంటి లక్షణాలు 10 లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అవి పురాణ సంహితలు, వేదోపబృంహణములు. వేద శాస్త్రములకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ పురాణ సంహితలలో పొందుపరచబడ్డాయి అని వర్ణించి చెబుతూ, ఈ విధంగా మనం పురాణాలని గుర్తించాలి. అంటే లోకహితం కోసమే ఉన్నవి ఈ పురాణ సంహితలను తెలుసుకుని, ఈ పురాణములలో స్వల్పమైన ప్రమాణం కలిగినవి ఉన్నాయి, బృహత్తుగా ఉండే ప్రమాణం కలిగిన పురాణాలు కూడా ఉన్నాయి. అందులో మొత్తం 18 పురాణాలు ఉన్నాయని పెద్దలు తెలియజేస్తున్నారు. ఏమిటా 18 పురాణాలు? బ్రాహ్మం పాద్మం వైష్ణవంచ శైవం లైంగం సగారుడం నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంగీతం భవిష్యం బ్రహ్మ వైవర్తం మార్కండేయం సవామనం వారాహం మాధ్యం కౌర్మంచ బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్. 3 18 18 పురాణాలు ఉన్నాయని వాటి పేర్లు ఈ 2 శ్లోకాల్లో వర్ణించారు. బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణు పురాణము, శివపురాణము, గరుడ పురాణము, లింగ పురాణము, నారద పురాణము, భాగవత పురాణము, అగ్ని పురాణము, స్కంద పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, మార్కండేయ పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము, బ్రహ్మాండ పురాణము అని పేరు కలిగినటువంటి 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలన్నింటిలోనూ ఆ 10 లక్షణాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మానవులను సరైన మార్గంలో నడుపుతూ ఐహిక విషయాల పట్ల ఉండే వాసనల్ని తొలగించి బ్రహ్మను పొందడానికి, పరబ్రహ్మను చేరుకోవటానికి, ముక్తిని సాధించటానికి, జనన మరణ చక్రం నుంచి బయటపడడానికి ఒక మంచి మార్గాన్ని సూచించేటువంటి సాధనములే ఈ పురాణ సంహితలు అని వర్ణించి చెప్పి, బ్రహ్మన్ ఇదం సమాఖ్యాతం శాఖా ప్రణయనం మునేః శిష్య శిష్య ప్రశిష్యాణం బ్రహ్మతేజో వివర్ధనం. ఓ శౌనక మహర్షి, మీరు అడిగిన విధంగా నేను పురాణ లక్షణములను తెలియజేశాను. అలాగే వేదములలో ఉండేటువంటి శాఖలను గురించి కూడా వర్ణించి చెప్పాను. ఆ వేదముల శాఖలను ఎవరు విస్తరింపజేశారో ఆ మహర్షుల పేర్లు, అలాగే పురాణ సంహితలను అధ్యయనం చేసి చక్కగా వ్యాప్తి చేసినటువంటి మహర్షుల పేర్లు అన్నీ, వాళ్ళ శిష్యులు, శిష్యుల నుంచి శిష్య పరంపర, ఇవన్నీ వర్ణించి చెప్పాను. ఎవరైతే ఈ చక్కని వివరాలను శ్రద్ధగా శ్రవణం చేస్తారో వాళ్ళల్లో బ్రహ్మ తేజస్సు వృద్ధి చెందుతుంది అని తెలియజేశారు. ఇక్కడితో మనం 12వ స్కంధంలో 7వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శౌనక ఉవాచ. సూత మహర్షుల వారు ఇంత చక్కగా పురాణ లక్షణములను, వేద శాఖలను వర్ణించి చెప్పిన తర్వాత శౌనక మహర్షి మరో ప్రశ్న అడుగుతున్నారు సూత మహర్షిని. సూత జీవ చిరం సాధో వదనో వదతాంబర తమస్య పారే భ్రమతాం నృణాం తం పారదర్శన. ఓ సూత మహర్షి, మీరు చిరకాలము జీవించుదురుగాక, మీరు వర్ధిల్లాలి అని వారి యొక్క అభివృద్ధిని కోరుకుంటూ,
వారు చిరమైనటువంటి చక్కని ఆయుర్దాయంతో అందరికీ ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలియజేయాలి అని చెబుతూ మీరు ఈ పురాణ సంహితలను వర్ణించి చెప్పడంలో శ్రేష్ఠులు. శ్రేష్ఠులేమిటి, ఎవరైతే శ్రేష్ఠులు ఉంటారో వాళ్ళందరిలోకెల్లా అగ్రేసరులు మీరు. అజ్ఞానం అనేటువంటి అంధకారంలో సంచరించేటువంటి మానవులకు నిజమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి మహానుభావులండి ఓ సూత మహర్షి మీరు. మీ ద్వారా ఇన్ని గొప్ప విశేషాలు మేము తెలుసుకోగలిగాము. ఆహు చిరాయుష మృషిం మృకండు తనయం జనాః యః కల్పాంతే ఉర్వరితో ఏనగ్రస్తమిదం జగత్. కల్పాంతంలో ఈ జగత్తంతా కూడా ప్రళయానికి లోనవుతుంది కదా. మరి మృకండు మహర్షి కుమారుడైనటువంటి మార్కండేయుల వారు చిరంజీవి అని మేము విన్నాం. ఆయన కూడా భృగువంశీయులే. ఆయన మృకండు మహర్షి కుమారుడు, ఆయన మార్కండేయుల వారు. మరి ఈ జగత్తంతా నశించిపోయిన తర్వాత కూడా ఆయన చిరంజీవిగా ఉంటారని మేము విన్నాం. ఆ విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలని మాకు కోరికగా ఉంది. సవా అస్మత్కులోత్పన్న కల్పేస్మిన్ భార్గవర్షభ నైవాధునాపి భూతానాం సంప్లవ కోపి జాయతే. పైగా ఆ మార్కండేయుల వారు మా వంశంలోనే జన్మించారంటున్నారు శౌనకుల వారు. భృగు వంశంలో జన్మించారు ఆయన, అది కూడా ఈ కల్పంలో, ప్రస్తుత కల్పంలో. మరి ఈ ప్రస్తుత కల్పంలో ఇంకా ప్రళయం ఏమీ రాలేదు కదా. కాబట్టి ఏకార్ణవే భ్రామ్యం దదర్శ పురుషంకిల వటపత్రపుటే తోకం శయానం త్వేకమద్భుతం. ప్రళయ సమయంలో భూమి అంతా నీటితో ఆవరింపబడిన తరువాత ఆ నీటిలో వటపత్రశాయిగా ఉన్నటువంటి మహాపురుషుణ్ణి, పురుషస్వరూపంలో ఉన్నటువంటి పిల్లవానిని, పరమాత్మను మార్కండేయ మహర్షి దర్శించారు. రావి ఆకులో చక్కగా పురుష రూపంలో పడుకుని ఉన్నటువంటి వటపత్రశాయి అయినటువంటి బాలుణ్ణి మార్కండేయ మహర్షి చూచినట్లుగా వర్ణింపబడి ఉన్నది కదా. ఈ విషయంలో నాకు చాలా సందేహం ఉన్నది. ఆ చక్కని వృత్తాంతాన్ని గురించి వర్ణించి చెప్పండి ఓ మహర్షి అని ఈ శౌనక మహర్షి సూతుల వారిని ప్రశ్నిస్తున్నారు. ఏషన సంశయో భూయాన్ సూత కౌతూహలం యతః తం నశ్చింది మహాయోగిన్ పురాణేష్వపి సమ్మతః. పురాణములను చెప్పటంలో నీకన్నా గొప్పవారెవరున్నారయ్యా సూత మహర్షి. కాబట్టి నా మనస్సులో ఉన్నటువంటి ఈ సందేహానికి తగినటువంటి సమాధానాన్ని చెప్పి నా సందేహాన్ని పోగొట్టవలసింది. దానికి మీరే సమర్థులైనటువంటి వారు అని శౌనక మహర్షి సూతుల వారిని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సూతుల వారు ఇలా అంటున్నారు. ప్రశ్నః త్వయా మహర్షేయం కృతో లోక భ్రమాపహ నారాయణ కథాయత్ర గీతా కలిమలాపహ. ఓ మహర్షి, శౌనక మహర్షి, మీరు చక్కని ప్రశ్నే అడిగారు. ఈ ప్రశ్న ఎంతోమంది హృదయంలో ఉండేటువంటి సందేహాన్ని పోగొడుతుంది. లోకుల యొక్క హృదయంలో ఉండేటువంటి భ్రమని పోగొట్టేది ఇది. నారాయణుని యొక్క, శ్రీమన్నారాయణమూర్తి యొక్క కథలను శ్రవణం చేయటం అంటే కలిదోషాలన్నీ పోగొట్టటమే. కలిదోషాలు మనకి ఏమాత్రము అంటవు. అలాంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి వృత్తాంతాన్ని మీరు అడిగారు, నేను తెలియజేస్తాను. ప్రాప్త ద్విజాతి సంస్కారో మార్కండేయః పితుః క్రమాత్ ఛందాంస్యధీత్య ధర్మేణ తపస్వాధ్యాయ సంయుతః. మార్కండేయ మహర్షి చిన్నతనంలోనే ద్విజులు పొందవలసినటువంటి ఉపనయన సంస్కారాదులన్నీ పూర్తి చేసుకున్నారు. తండ్రి నుంచి చక్కగా ఆ ఉపదేశాన్ని స్వీకరించి ఉపనయనం అయిన తరువాత వేదములను, వేదాంగములను అన్నింటినీ చక్కగా అధ్యయనం చేశారు. ఎల్లప్పుడూ వేదాధ్యయనంతోనూ తపస్సుతోనే ఆయన గడిపేటువంటి వారు. బృహద్వ్రతధరశాంతో జటిలో వల్కలాంబరః బిభ్రత్కమండలం దండం ఉపవీతం సమేఖలం. ఎల్లప్పుడూ ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ ఉండేటువంటి వారు. శాంత స్వభావం కలిగి ఉన్నారు. అలాగే జటాజూటాన్ని ధరించి నారవస్త్రములను ధరించి ఉండేవారు. అలాగే దండ కమండలాలు, యజ్ఞోపవీతము, మొలతాడు వీటిల్ని ధరించినటువంటి వారే నిరంతరము వేదాధ్యయనంలోనే ఆయన గడిపేవారు.
కృష్ణాజినం సాక్షసూత్రం కుశాంశ్చ నియమర్ధయే అగ్నియర్క గురు విప్రాత్మ స్వర్చయన్ సంధ్యయోర్హరిం. అలాగే జ్ఞానవృద్ధి కోసం కృష్ణ మృగచర్మాన్ని ధరించి చేతిలో జపమాల దర్భలు, దేనికోసం ఇవన్నీ అంటే ధర్మ వృద్ధి కోసం వీటన్నిటినీ ధరించినటువంటి వారై 2 సంధ్యల యందు ఆ శ్రీహరిని చక్కగా ధ్యానం చేసేవారు. ఏ స్వరూపంగా శ్రీహరిని ఆరాధించేవారు అంటే అగ్నిగా, సూర్యునిగా, గురువుగా, బ్రాహ్మణోత్తమునిగా, అలాగే తన యందు అంతర్లీనంగా అంతర్యామిగా ఉన్న పరమాత్మ స్వరూపునిగా 5 రూపాలుగా 2 సంధ్యల యందు ఆ శ్రీహరిని ధ్యానం చేసేవారు అని వర్ణించి చెబుతూ, సాయం ప్రాతస్స గురవే భైక్ష్యమాహృత్య వాగ్యతః పుభుజే గుర్వనుజ్ఞాతః సకృన్నోచేదుపోషితః. ప్రాతకాలంలోనూ అదేవిధంగా సాయంకాలంలోనూ ఈ 2 పూటల గురువుగారి కోసం భిక్ష చేసినటువంటి చక్కని ఆ ద్రవ్యాన్ని ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు ఆయన. మార్కండేయ మహర్షి మౌనాన్ని పాటించేటువంటి వారు. ముందుగా గురువు స్వీకరించిన తర్వాత ఆ భిక్షని గురువు అనుగ్రహిస్తే అప్పుడు భిక్షను స్వీకరించేవారు, లేదంటే ఉపవాసం చేసేవారు. అంటే ఇంత నియమనిష్టలతో ఆ మృకండు మహర్షి కుమారులైనటువంటి మార్కండేయుల వారు నియమబద్ధమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారు అని ఆ మార్కండేయుల వారి యొక్క విశేషములను శౌనకాది మహర్షులకు సూత మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.